ఈ సమ్మర్‌లో దొండకాయలనేవి చాలా బాగా ఎక్కువ పండిపోతాయి. మనం కేజీ తీసుకొస్తే హాఫ్ కేజీ పండిపోయినయే ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఈ పండిపోయిన దొండకాయలతోటి మంచి రెసిపీ అనేది చేస్తదనమాట. అదే దొండకాయ పచ్చడండి. అందులోకి దొండకాయ ఫ్రై కూడా చేస్తది. అంటే పండిపోయిన దొండకాయలతో పచ్చడి చేసిద్ది. అండ్ పచ్చిగా ఉన్న వాటితోటి ఫ్రై చేస్తది. ఈ 2 కాంబినేషన్ అయితే అద్దిరిపోద్దనమాట. ఇలా దొండకాయలు పచ్చడి చేసుకోవడానికి దొండకాయలనేవి కొంచెం లావు కోసుకున్నా పర్వాలేదు. అండ్ 4 టమాటాలు తీసుకున్నా అండ్ ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. హాఫ్ కేజీ దొండకాయలకి. ఇది పండిపోయిన దొండకాయలు మాత్రమే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. దీంట్లోకి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను. అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి స్మెల్ వస్తుందనమాట. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి ఆ 4 టమాటాలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. అండ్ దొండకాయలు కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనం ఏవైతే తీసుకున్నామో పచ్చిమిర్చి అవి తీసుకోవాలండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇవి మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు మంట అనేది ఉన్నట్లయితే కొంచెం తక్కువ తీసుకోండి. అండ్ దీనికోసం నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ కన్నా కల్లుప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ పాటు మనం మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే త్వరగా అయిపోతుందండి. 10 మినిట్స్ సరిపోతుంది. అండ్ ఇలా స్కిన్ అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేసినప్పుడు కొంచెం చింతపండు, టమాటాలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు తక్కువ వేసాను. మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. మనకి సాల్ట్ అనేది సరిపోదు కాబట్టి పచ్చడి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇట్లా 1 మినిట్ పాటు చింతపండు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఉప్పు అన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇక్కడ మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం బరగ్గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ పోపు అనేది మీ ఇష్టం అనమాట. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వేయను. దొండకాయ పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.